హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం. మనం సింపుల్ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్ అనే ప్రోగ్రామ్తో రికర్సివ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేర్చుకుందాం. వాట్ ఈజ్ రికర్సివ్ ఫంక్షన్ అంటే, రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అంటే రికర్సివ్ ఫంక్షన్ తనకు తానే డైరెక్ట్గా కానీ ఆర్ ఇండైరెక్ట్గా కానీ కాల్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఫంక్షన్ టెర్మినేట్ అవుతుంది అండ్ వాల్యూని కూడా రిటర్న్ చేస్తుంది. వాట్ ఈజ్ ఎ ఫ్యాక్టోరియల్? అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే మనకు వాల్యూ ఇస్తే ఆ వాల్యూని తన బేస్ వాల్యూ వరకు మల్టిప్లికేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 5 అనే నెంబర్ని మనకు ఫ్యాక్టోరియల్ చేస్తే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 5 4 జా 20, 23 జా 60, 62 జా 120 అండ్ 121 జా 120 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 వాల్యూ ఎంత? 120. సో దీన్ని మనం సింపుల్ ప్రోగ్రామ్ యూజ్ చేసి రికర్సివ్ ఫంక్షన్తో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు సింపుల్గా మనం రికర్సివ్ ఫంక్షన్ని ఫ్యాక్టోరియల్ ప్రాబ్లంతో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. సో గ్లోబల్ స్పేస్లో ఇంటీజర్ అనే రిటర్న్ టైప్ని యూజ్ చేస్తాం. అలానే ఫంక్షన్ నేమ్ మనం ఫ్యాక్ట్ అని ఇద్దాం. ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం పారామీటర్స్ని పాస్ చేయాలి కాబట్టి ఇంటీజర్ n అనే వాల్యూని ఇద్దాం అండ్ ఫంక్షన్ని కర్లీ బ్రాసెస్తో క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం ఫంక్షన్ బ్లాక్లో కండిషన్స్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇచ్చే n వాల్యూ 1కి ఈక్వల్ అయిందంటే మనం డైరెక్ట్గా 1 అనే వాల్యూని ఫంక్షన్లో స్టోర్ చేసి రిటర్న్ చేయమని చెప్దాం యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ n డబల్ ఈక్వల్స్ టు 1 అయితే రిటర్న్ 1, దట్స్ ఇట్. ఒకవేళ n వాల్యూ 1 కాకపోతే మనం ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్దాం అండ్ ఎల్స్ బ్లాక్లో మనం రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫంక్షన్లో ఎలా యాక్సెస్ చేయాలనేది చూద్దాం. ఇంటీజర్ x అనే వాల్యూని డిక్లేర్ చేసుకున్నాం, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని మనం అసైన్ చేసాం అండ్ వాల్యూ 5 అని ఇచ్చాం. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి అవుట్పుట్లో వాల్యూని ప్రింట్ చేద్దాం. లైక్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ టు %d, x. సో మనం ఫ్యాక్టోరియల్ ఎంత పాస్ చేసాం? 5 అనే వాల్యూ పాస్ చేసాం అండ్ మనం xని యూజ్ చేసి ఫ్యాక్టోరియల్లో స్టోర్ చేసిన వాల్యూని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యాక్సెస్ చేసాం. ఒకసారి రన్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. సో మనకి అవుట్పుట్లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఎంత ప్రింట్ అయింది? 120 అని ప్రింట్ అయింది. సో ఇది ఎలా జరిగిందో అనేది ఒకసారి డికోడ్ చేద్దాం. ఫస్ట్ మనం 5 అనే వాల్యూని పాస్ చేసాం. 5 అనే వాల్యూ పాస్ చేసేటప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 5 అని ఇక్కడికి వచ్చింది అండ్ ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? ఇఫ్ n డబల్ ఈక్వల్స్ టు 1 అంటే 5 డబల్ ఈక్వల్స్ టు 1 అని చెక్ చేస్తుంది. 5 డబల్ ఈక్వల్స్ టు 1 అనేది ఫాల్స్. సో మనకి వెంటనే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో మనకి రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే n వాల్యూ మనకి ఎంత? 5. సో 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే 5 - 1 అంటే 4. ఇక్కడ మనకి మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే 4 అనే వాల్యూతో మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది లైక్ రికర్సివ్లీ. ఇప్పుడు మనకి కండిషన్ ఏం చెక్ చేస్తుంది? 4 డబల్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈజ్ ఆల్సో ఫాల్స్. సో మనకు మళ్ళీ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ రిటర్న్ స్టేట్మెంట్లో ఏం చేస్తుంది? 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4 - 1 అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 4 - 1 అంటే 3 అని అర్థం. సో మళ్ళీ మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని కాల్ అవుతుంది అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? 3 డబల్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈజ్ ఆల్సో ఫాల్స్. మనకు మళ్ళీ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎల్స్ బ్లాక్ ఏం చేస్తుంది? రిటర్న్ 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 - 1 అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 2 అని అర్థం. సో మనకు మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 2 కాల్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? 2 డబల్ ఈక్వల్స్ టు 1 అంటే ఇది కూడా ఫాల్స్. సో ఎల్స్ బ్లాక్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ రిటర్న్లో 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 - 1 అంటే 2 - 1 అంటే 1 అని అర్థం. సో ఫ్యాక్ట్ ఆఫ్ 1 మనకు మళ్ళీ కాల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఇక్కడికి వచ్చింది అండ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? n డబల్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకు n వాల్యూ 1 కాబట్టి 1 డబల్ ఈక్వల్స్ టు 1 అంటే వాల్యూ ఎంత మనకి రిటర్న్ చేయాలి? 1. సో 1 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అండ్ దీన్ని మనం ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎలా మల్టిప్లికేషన్ జరుగుతుందో అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఎలా జరిగిందో అనేది సింపుల్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అర్థం చేసుకుందాం. మనకి ఫస్ట్ 5 అనే వాల్యూని పాస్ చేసాం. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఏం చేసింది? ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసింది అండ్ ఎల్స్ బ్లాక్లో 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 - 1ని ఎగ్జిక్యూట్ చేసింది. సో మనకి రిటర్న్ చేసేటప్పుడు 5 వాల్యూ ఒక పక్క ఉంది,
అలానే ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే 5 - 1 చేశాక మనకు 4 వచ్చింది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 రైట్ సైడ్ ఉంది. అండ్ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మళ్ళీ కాల్ అవుతుంది కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. లైక్ 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 - 1 అంటే 3. మనకు మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మళ్ళీ కాల్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కాల్ అయ్యేటప్పుడు 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 - 1 అంటే 2. మనకు మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మళ్ళీ కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మనకి 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 - 1 అంటే 1. ఇప్పుడు లాస్ట్గా మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అని చెక్ చేస్తుంది. అండ్ మన ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ n డబుల్ ఈక్వల్స్ టు 1 అంటే n వాల్యూ 1కి ఈక్వల్ అయ్యేటప్పుడు నువ్వు వాల్యూ 1ని రిటర్న్ చేయని చెప్పాం. సో ఇప్పుడు మనం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనే మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ 120 అని వచ్చింది. మనకి లాస్ట్లో ఈ వాల్యూనే మన ఫంక్షన్ మనకి రిటర్న్ చేసింది. అండ్ దాన్ని మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.